ఇక అన్నమయ్య జిల్లా నందలూరులో వరుడిపై ప్రియురాలు యాసిడ్తో దాడి చేసింది. అడ్డుకునే యత్నంలో వరుడు చేతిలోని కత్తి కోసుకుని ప్రియురాలికి గాయమైంది. 10 ఏళ్లుగా తిరుపతికి చెందిన సయ్యద్తో ప్రేమాయణ సాగింది. అయితే సయ్యద్ వేరే మహిళతో వివాహానికి సిద్ధమయ్యాడు. దీంతో ఆగ్రహంతో ప్రియురాలు అకస్మాత్తుగా సయ్యద్పై యాసిడ్తో దాడి చేసింది. వరుడు సయ్యద్కు పెను ప్రమాదం తప్పింది. వాడు పొందేసినాడు ఇంకో కాంపైన పడింది అనేసి అన్నారు. నన్ను వీడియో ఇక్కడ తీయద్దు, దయచేసి మోసం చేసేసి ఇంకో పెళ్లి చేసుకుంటా అంటే వచ్చి ఆపండి. నేను యాసిడ్ ఎత్తుకొని వచ్చిన పోసేదానికి వాడు పొందేసినాడు ఇంకో కాంపైన పడింది అనేసి అన్నారు. నన్ను వీడియో ఇక్కడ తీయద్దు. అన్నమయ్య జిల్లా నందలూరులో వరుడుపై ప్రియురాలు యాసిడ్తో దాడి చేసింది. అడ్డుకునే యత్నంలో వరుడు చేతిలోని కత్తి కోసుకుని ప్రియురాలుకు గాయమైంది. 10 ఏళ్లుగా తిరుపతికి చెందిన సయ్యద్తో ప్రేమాయణం సాగింది. అయితే సయ్యద్ వేరే మహిళతో వివాహానికి సిద్ధమయ్యాడు. దీంతో ఆగ్రహంతో ప్రియురాలు అకస్మాత్తుగా సయ్యద్పై యాసిడ్తో దాడి చేసింది. వరుడు సయ్యద్కు పెను ప్రమాదం తప్పింది. ఈ ఘటనపై మరింత సమాచారం కడప నుంచి కరెస్పాండెంట్ శ్రీనివాస్ ఫోన్ లైన్ అందిస్తారు. ఎస్ శ్రీనివాస్. గత 10 సంవత్సరాలుగా జయ సయ్యద్ బాషా కూడా ఒకరికొకరు ప్రేమించుకున్నారు. వివాహ సంబంధం కూడా కొనసాగిస్తూనే జయను కాదని చెప్పి మరో యువతితో వివాహం జరుగుతున్న సమయంలో కూడా ప్రియురాలు జయ కూడా కత్తి యాసిడ్తో సాధికానంలో వరుడి మీద కూడా దాడికి పాల్పడడం జరిగింది. ఘటన కూడా స్థానికంగా కలకలెత్తుంది. ప్రధానంగా ఈ దాడిలో అక్కడ ఉన్నటువంటి చాకు తెచ్చుకున్నటువంటి జయకు గాయాలు కాగా అక్కడే యాసిడ్ పక్కన ఉన్నటువంటి ఏదైతే షాదీఖాన వివాహానికి హాజరైనటువంటి బంధువులకు కూడా ఒకరికి తీవ్రంగా గాయాలే, మరో మహిళకు కూడా స్వల్పంగా గాయాలని తెలుస్తుంది. మొత్తం మీద జయతో సయ్యద్ బాషా గత 10 ఏళ్లుగా తిరుపతిలో మకాం పెట్టి అక్కడే ఉన్నటువంటి వివాహ సంబంధం కొనసాగిస్తున్నారని చెప్పి తెలుస్తుంది. అయితే ఆమె కళ్ళు కప్పి వివాహం చేసుకుంటారని చెప్పి కళ్ళు కప్పడంతో ప్రస్తుతం మరో నందులు చెందినటువంటి మరో అమ్మాయిని వివాహం చేసుకున్న క్రమంలో ప్రస్తుతం ప్రియురాలు షాదీఖాన వద్ద చాలా హంగామా లేపిందని తెలుస్తుంది. ప్రస్తుతం ఈ పంచాయతీ కూడా నందులో పోలీస్ స్టేషన్ లోనే కొనసాగుతుంది. జయ మాత్రం కూడా గత 10 సంవత్సరాలుగా నమ్మబలికిచ్చి లోబర్చుకొని దాంతో వివాహం చేసుకుంటారని చెప్పి సయ్యద్ బాషా నమ్మించి మోసం చేశాడని చెప్పి కూడా ఒక కంప్లైంట్ ఉండడంతో ప్రస్తుతం కేసు కట్టి కూడా పోలీసులు విచారణ దిశగా కూడా విచారణ పూర్తి చేసే క్రమంలో ఉన్నట్టు తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్. మోసం చేసేసి ఇంకో పెళ్లి చేసుకుంటా అంటే వచ్చి ఆపండి. నేను యాసిడ్ ఎత్తుకొని వచ్చిన పోసేదానికి వాడు పొందేసినాడు ఇంకో కాంపైన పడింది అనేసి అన్నారు. నన్ను వీడియో ఇక్కడ తీయద్దు, దయచేసి మోసం చేసేసి ఇంకో పెళ్లి చేసుకుంటా అంటే వచ్చి ఆపండి. నేను యాసిడ్ ఎత్తుకొని వచ్చిన పోసేదానికి వాడు పొందేసినాడు ఇంకో కాంపైన పడింది అనేసి అన్నారు. అన్నమయ్య జిల్లా నందలూరులో వరుడిపై ప్రియురాలు యాసిడ్తో దాడి చేసింది. అడ్డుకునే యత్నంలో వరుడి చేతిలోని కత్తి కోసుకొని ప్రియురాలికి గాయమైంది. 10 ఏళ్లుగా తిరుపతికి చెందిన సయ్యద్తో ప్రేమాయణం సాగింది. అయితే సయ్యద్ వేరే మహిళతో వివాహానికి సిద్ధమయ్యాడు. దీంతో ఆగ్రహించిన ప్రియురాలు అకస్మాత్తుగా సయ్యద్పై యాసిడ్తో దాడి చేసింది. వరుడు సయ్యద్కు పెను ప్రమాదం తప్పింది. వాడు పొందేసినాడు ఇంకో కాంపైన పడింది అనేసి అన్నారు. నన్ను వీడియో ఇక్కడ తీయద్దు, దయచేసి మోసం చేసేసి ఇంకో పెళ్లి చేసుకుంటా అంటే వచ్చి ఆపండి. నేను యాసిడ్ ఎత్తుకొని వచ్చిన పోసేదానికి వాడు పొందేసినాడు ఇంకో కాంపైన